హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ప్రపంచ చెస్ ఛాంపియన్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఆయన సొంతూరు ఏది అనేది ఒకసారి చూద్దాం. ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన యంగ్ ఇండియన్ సొంతూరు మురిసిపోతుంది. అయితే భారత్ చదరంగంలో నిశ్శబ్దాన్ని ఛేదించిన దొమ్మరాజు గుకేష్ సొంత గ్రామం కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంది. చరిత్రను తిరగరాసిన 18 ఏళ్ల దొమ్మరాజు గుకేష్ సూపర్ హీరోగా నిలవడంతో అసలు వాళ్ళ తాత ముత్తాతల సొంతూరు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగలోని స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చిన్న వయసులోనే చెస్ ఛాంపియన్ గా నిలిచిన భారతీయ గుకేష్ ఆ కీర్తిని సంపాదించడంతో పాటుగా తెలుగువాడి ప్రతిభ చాటినట్లయిపోయింది. మొత్తానికి చైనాకు చెందిన డింగ్ లిరెన్ పై దొమ్మరాజు గుకేష్ విజయం సాధించడంతో గుకేష్ పూర్వీకుల సొంత గ్రామంలో వేడుకలు జరుగుతున్నాయి. అయితే చెంచురాజు కండ్రికకు చెందిన ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రజనీకాంత్, మైక్రోబయాలజిస్ట్ పద్మ దంపతులకు చెన్నైలో స్థిరపడగా 2006 మే 29న ముఖేష్ జన్మించాడు. 2006 మే 29న గుకేష్ జన్మించాడు. చిన్నప్పటి నుంచి చలాకీగా ఉండే గుకేష్ చదరంగంపై ఉన్న ఆసక్తితో 12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ గా చరిత్ర సృష్టించేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, చదరంగంపై గుకేష్ కు ఉన్న ఆసక్తి ప్రపంచ చెస్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీసేందుకు కారణమైందట. మొత్తానికి అత్యంత పిన్న వయసులో చెస్ ఛాంపియన్ గా గారీ కాన్స్రోవ్ రికార్డును బదులు కొట్టిన ఆటగాడిగా దొమ్మరాజు గుకేష్ నిలవడంతో ప్రపంచ చదరంగంలో భారతదేశానిది పైచేయి అయింది. ఇప్పుడు అందరూ మన భారతదేశానికి సంబంధించిన గుకేష్ గురించే మాట్లాడుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీకు ఇష్టమైన ఆట ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.